భీమునిపట్నం జంక్షన్ దగ్గరలో ఒక ఓపెన్ ల్యాండ్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి వచ్చిందండి. ల్యాండ్ చూసుకుంటే మనకి భీమునిపట్నం, కుమ్మరిపాలెంలో అయితే వస్తుందండి. చూడొచ్చండి ల్యాండ్ ఇదే. ఈ ల్యాండ్ మొత్తం 3080 గజాల్లో అయితే ఉంది. ల్యాండ్ ఒక ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ ఫేస్ ఉంటుందండి. అలాగే ఈ ల్యాండ్ ఒక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 1,17,00,000 అండి. గమనించగలరు. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,17,00,000. ఈ ల్యాండ్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 29వ తారీఖు అండి. ఏప్రిల్ 30న అయితే ఆక్షన్ జరుగుతుంది. ల్యాండ్ నచ్చి కావాలి అనుకుంటే గనక స్క్రీన్ మీద ఉన్న మా నంబర్స్‌కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్‌ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేషనల్ హైవేకి దగ్గరలో కమర్షియల్ ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి అయితే వచ్చిందండి. ప్రాపర్టీ ఉన్న ఏరియా చూసుకుంటే వైజాగ్ గాజువాక ఆటోనగర్‌లో అయితే వస్తుంది. చూడొచ్చండి ఇదే బిల్డింగు. ఈ బిల్డింగే మనకి బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి అయితే వచ్చింది. ఈ బిల్డింగ్ మొత్తం మనకి 461 గజాల్లో అయితే ఉంటుందండి. ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. ఈ బిల్డింగ్ ఒక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 1,60,00,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే గమనించాలి. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 1,60,00,000 అండి. ఈ బిల్డింగ్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 28వ తారీఖు అండి. ఏప్రిల్ 29న అయితే ఆక్షన్ జరుగుతుంది. ఈ బిల్డింగ్ నచ్చి విజిట్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్‌పై ఉన్న మా నంబర్స్‌కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్‌ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వైజాగ్‌లో 2 బీహెచ్‌కే ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి అయితే వచ్చిందండి. ఫ్లాట్ లొకేషన్ చూసుకుంటే మనకి గాజువాక, గంగవరం పోర్ట్ రోడ్‌లో అయితే వస్తుంది. ఈ ఫ్లాట్ గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉందండి. ఈ ఫ్లాట్ ఒక టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే గనక 1140 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. అలాగే అన్‌డివైడెడ్ షేర్ చూసుకుంటే 45 గజాలు అయితే వస్తుందండి. ఫ్లాట్ ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. ఫ్లాట్ యొక్క హైలైట్స్ చూసుకుంటే మనకి స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌసెస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్రికెట్ పిచ్, అలాగే 24/7 పవర్ బ్యాకప్, 24/7 వాటర్ సప్లై అయితే ఉంటుందండి. ఈ ఫ్లాట్ ఒక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే మనకి 26,25,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే గమనించగలరు. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 26,25,000 అండి. ఈ ఫ్లాట్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 27వ తారీఖు అండి. ఏప్రిల్ 29న అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ప్రాపర్టీని నచ్చి విజిట్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్‌పై ఉన్న మా నెంబర్స్‌కి కాల్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్‌ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వైజాగ్ పెందుర్తి జంక్షన్‌కి దగ్గరలో ఒక 2 బీహెచ్‌కే ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి అయితే వచ్చిందండి. ఫ్లాట్ లొకేషన్ చూసుకుంటే మనకి వైజాగ్ పెందుర్తిలో అయితే వస్తుంది. చూడొచ్చండి బిల్డింగ్ ఇదే. ఈ బిల్డింగ్‌లో మనకి 4th ఫ్లోర్‌లో అయితే ఫ్లాట్ అయితే సేల్‌కి వచ్చింది. ఈ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి 800 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. అలాగే అన్‌డివైడెడ్ షేర్ చూసుకుంటే 31 గజాలు అయితే వస్తుంది. ఫ్లాట్ ఫేసింగ్ చూసుకుంటే సౌత్ ఫేసింగ్ అయితే వస్తుందండి. ఈ ఫ్లాట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 20,00,000 అండి. గమనించగలరు. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 20,00,000. ఈ ఫ్లాట్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 28వ తారీఖు అండి. ఏప్రిల్ 29 అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ప్రాపర్టీ నచ్చి విజిట్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్‌పై ఉన్న మా నంబర్స్‌కి కాల్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్‌ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వైజాగ్‌లో మనకు ఒక ఓపెన్ ల్యాండ్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి వచ్చిందండి. ల్యాండ్ చూసుకుంటే మనకి గాజువాక నత్తయ్యపాలెంలో అయితే వస్తుంది. ఈ ల్యాండ్ మొత్తం మనకి 510 గజాల్లో ఉంటుందండి. ల్యాండ్ ఒక ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. ఈ ల్యాండ్‌కి శీలానగర్ జంక్షన్ 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసుకుంటే 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ ల్యాండ్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే మనకి 1,41,00,000 అండి. గమనించగలరు. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. అలాగే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,41,00,000. ఈ ల్యాండ్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 29వ తారీఖు అండి. ఏప్రిల్ 30వ తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది. ఈ ల్యాండ్ నచ్చి విజిట్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్‌పై ఉన్న మా నెంబర్స్‌కి కాల్ చేయగలరు.
అలాగే ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వైజాగ్‌లో ఓపెన్ ల్యాండ్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి అయితే వచ్చిందండి. ల్యాండ్ చూసుకుంటే మనకి గాజువాక నత్తయ్యపాలెంలో అయితే వస్తుంది. ఈ ల్యాండ్ చూసుకుంటే మనకి 392 గజాల్లో అయితే ఉంటుంది. అలానే ల్యాండ్ ఫేసింగ్ చూసుకుంటే సౌత్ ఫేసింగ్ అయితే ఉంటుందండి. ఈ ల్యాండ్ ఒక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 1,09,00,000 అండి, గమనించగలరు. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఇది ఆక్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది, గమనించగలరు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,09,00,000. ఈ ల్యాండ్ ఒక హైలైట్ చూసుకుంటే మనకి శీలానగర్ జంక్షన్ అయితే 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అలాగే వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 5 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఈ ల్యాండ్ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ఏప్రిల్ 29వ తారీఖు అండి. ఏప్రిల్ 30న అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ల్యాండ్ నచ్చి విజిట్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అచ్యుతాపురం జంక్షన్‌కి దగ్గరలో ఓపెన్ ల్యాండ్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి వచ్చిందండి. ల్యాండ్ చూసుకుంటే మనకి అనకాపల్లి, అచ్యుతాపురం, వెదురువాడలో అయితే వస్తుంది. ఈ ల్యాండ్ శిల్పా హిల్ వ్యూ ఓడ లేఅవుట్లో అయితే ఉంటుంది. ఈ ల్యాండ్ మొత్తం మనకి 334 గజాల్లో అయితే ఉంటుందండి. ఈ ల్యాండ్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 41,50,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే, గమనించాలి. ఆక్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 41,50,000. ఈ ల్యాండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 29వ తారీఖు అండి. ఏప్రిల్ 30న అయితే ఆక్షన్ జరుగుతుంది. ల్యాండ్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.